వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుస వలసలతో కుదిలైంది ఇక బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్లు సీఎంగా చేసి రాజకీయ రంగంలో అపార చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ కు సైతం ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో దాదాపు 8 నెలలుగా సైలెంట్ గా ఉన్నారు. అయితే కేసీఆర్ సైలెన్స్ ను కొంతమంది చాతకానితనంగా వర్ణిస్తూ వస్తున్నారు. ప్రతిపక్ష నేతగాను ఫెయిల్ అయ్యారంటూ పార్టీ వలసలను కూడా నియంత్రించలేకపోయారని కేసీఆర్ పై సోషల్ మీడియాలో పబ్లిక్ ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. ఏక సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే కేసీఆర్ తనకు అనుకూలమైన రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు వచ్చిందని భావిస్తున్నారు. వినాయక చవితి పండుగ తర్వాత ఇక తన కార్యక్రమాలు విస్తృతం చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారని సమాచారం. 8 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఏకపై పూర్తి స్థాయిలో ఎండగట్టాలని, హైడ్రా కూల్చివేతలపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. అలాగే రైతు భరోసా, రైతు బీమా వంటి అంశాలపై భారీ ఎత్తున రైతు ఉద్యమాలు కూడా చేసేందుకు మాస్టర్ స్కెచ్ వేస్తున్నారు. ఇదే సమయంలో కుమార్తె కవిత తీహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలవడం కేసీఆర్ కు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. కూతురు కవితతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేసి రేవంత్ సర్కారుపై వైఫల్యాలను ఎండగడదామని అనుకుంటున్నారు. అయితే అదే సమయంలో కవితకు జరిగిన అన్యాయం, దాని వెనక జరిగిన కుట్రకోణం బహిరంగంగా ప్రజలకు తెలియచేద్దామని అనుకుంటున్నారని సమాచారం. దీంతో కవితపై సానుభూతి పెరిగే అవకాశం ఉంది. కావాలనే కుట్ర చేసి లిక్కర్ కేసులో ఇరికించారని చెబితే ఆమెపై సానుభూతి పెరిగి అది తమకు అనుకూలంగా మారుతుందని బీఆర్ఎస్ అగ్రనేత భావిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన వాల్మీకి స్కామ్ తో తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో కొంత సంబంధాలు ఉన్నాయని, ఈ వ్యవహారంలో ఇప్పటికే వారికి చెందిన కంపెనీల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయని, ఈ విషయాన్ని బహిరంగంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాజకీయ పండితులు ఈ అంచనాలు వేస్తున్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ప్రకటనలే తప్ప నియామకాలు ఉండవని స్ట్రాంగ్ గా చెప్పాలని చూస్తున్నారు. అలాగే ఎల్ఆర్ఎస్ పేరిట కాంగ్రెస్ మరో దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పాలని చూస్తున్నారు. 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అందరికీ, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా, నా కుటుంబానికైనా, ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. తమ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ కింద పేదలకు ₹1 కూడా తీసుకోకుండా ల్యాండ్ రెగ్యులైజ్ చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టామని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ సరికొత్తగా ఎల్ఆర్ఎస్ పేరుతో భారీ ఎత్తున ఫీజులు వసూలు చేయాలని చూస్తోందని ప్రచారం చేయదలుచుకున్నారు కేసీఆర్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఓ పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేసి కవితతో కూడా మాట్లాడించాలని చూస్తున్నారు. ఇందుకోసం భారీగానే తండ్రి కూతుర్ల స్కెచ్ రెడీ అవుతుందని తెలుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.